హాయ్ దిస్ ఇస్ సంతోష్ వాచింగ్ సంతూ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో మిస్కాన్సెప్షన్స్ పోస్టర్స్ని దీక్ష ప్లాట్ఫామ్ అయినటువంటి దీక్ష మొబైల్ యాప్ ద్వారా లేక దీక్ష వెబ్ పోర్టల్ ద్వారా ఎంప్లాయీ ఐడి లాగిన్ ద్వారా లాగిన్ అయ్యి క్లాస్ రూమ్ బేస్డ్ అసెస్మెంటుకి సంబంధించినటువంటి మిస్కాన్సెప్షన్స్ పోస్టర్స్ ఎలా చూడాలి, మరియు మనం ఆ యొక్క మిస్కాన్సెప్షన్స్ పోస్టర్స్ని చూసి వెరిఫై చేసినట్టుగా ఫీడ్బ్యాక్ని ఏ విధంగా సబ్మిట్ చేయాలన్నది ఈ యొక్క వీడియో రూపంలో క్లియర్గా మీ అందరికీ తెలియచేయడం జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు క్లాస్ రూమ్ బేస్డ్ అసెస్మెంట్ 1 సిబిఏ 1కి సంబంధించినటువంటి మిస్కాన్సెప్షన్స్ పోస్టర్స్ని స్కూల్ అటెండెన్స్ మొబైల్ యాప్ ద్వారా ఆప్షన్స్ అయితే ఇచ్చి ఉన్నారు. ఇప్పుడు రీసెంట్గా వాటిని దీక్ష ప్లాట్ఫామ్లోకి మార్చడం జరిగింది. సో ఈ యొక్క దీక్ష ప్లాట్ఫామ్ అయినటువంటి దీక్ష యాప్ లేక దీక్ష వెబ్సైట్ నుంచి లాగిన్ అయ్యి సిబిఏ 1, సిబిఏ 2 మరియు రీసెంట్గా అయినటువంటి సిబిఏ 3కి సంబంధించినటువంటి మిస్కాన్సెప్షన్స్ పోస్టర్స్ అన్నీ కూడా ఏ విధంగా వెరిఫై చేయాలన్నది ఇప్పుడు మనం చూసుకుందాం. సో టాపిక్లోకి వెళ్ళిపోతే, మిస్కాన్సెప్షన్స్ పోస్టర్స్ అంటే ఏవి అంటే ముఖ్యంగా పిల్లలు ఎక్కువగా వేటికి ఆన్సర్స్ ఇవ్వగలుగుతున్నారు, ఎందుకు ఆన్సర్ చేయలేకపోతున్నారు, ఆ ఆన్సర్ చేయలేకపోవడానికి గల కారణాలను రెక్టిఫై చేస్తూ బోధనను ఎలా చేయాలి, వారికి ఆ యొక్క కాన్సెప్ట్ని అర్థమయ్యే రీతిలో చెప్పగలిగే మనం ఈ పోస్టర్స్ని చూస్తే ఈజీగా చెప్పడానికి ఎలా తోడ్పడతాయి అన్నది ఈ యొక్క మిస్కాన్సెప్షన్స్ పోస్టర్స్ మనకి క్లియర్గా తెలియజేస్తాయి. ముఖ్యంగా దీక్ష యాప్లో లేక దీక్ష వెబ్సైట్లో ఏ విధంగా చూడాలన్నది తెలుసుకుందాం. ముందుగా మనం ఈరోజు దీక్ష వెబ్సైట్లో మిస్కాన్సెప్షన్స్ పోస్టర్స్ని టీచర్ గారి యొక్క లాగిన్ అయ్యి ఏ విధంగా చూడాలన్నది తెలుసుకుందాం. ఇప్పుడు సిబిఏ 2, సిబిఏ 3 కూడా ఎగ్జామ్స్ అయిపోయాయి కాబట్టి వాటి గురించి ప్రస్తుతానికి తెలుసుకుందాం. 2023-24 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలో అయితే 1 to 8th క్లాస్ వరకు సిబిఏ క్లాస్ రూమ్ బేస్డ్ అసెస్మెంట్ ఎగ్జామ్ అనగా ఓఎంఆర్ ద్వారా సిబిఏ ఎగ్జామ్స్ అయితే నిర్వహించడం జరిగింది. కాబట్టి 1 to 10th క్లాస్ వరకు ఉన్నటువంటి క్లాస్ టీచర్లు అంటే తరగతి ఉపాధ్యాయులందరూ కూడా మీ యొక్క లాగిన్ ద్వారా దీక్ష ప్లాట్ఫామ్లో లాగిన్ అయ్యి మిస్కాన్సెప్షన్స్ అయితే ఏవైతే విద్యార్థులు తప్పిదములు చేశారో వాటిని వెరిఫై చేసి విద్యార్థులు అర్థమయ్యే రీతిలో తెలియజేయవలను. సో ఈ యొక్క మిస్కాన్సెప్షన్స్ పోస్టర్స్ని మీరు ఉపాధ్యాయులు అందరూ చూసారా లేదా అన్నది కూడా అధికారులు రివ్యూ చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ ఉపాధ్యాయులు ఈ యొక్క మిస్కాన్సెప్షన్స్ పోస్టర్స్ని తెలియజేసిన వీడియో ప్రకారంగా చూడాలి. చూసి ఆ యొక్క విద్యార్థులు చేసినటువంటి తప్పిదములను ఐడెంటిఫై చేసి విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో మంచి బోధనను అందిస్తారని ఆశిస్తూ, ముందుగా మనం దీక్ష వెబ్సైట్ నందు లాగిన్ అయ్యి ఏ విధంగా చెక్ చేయాలన్నది చూద్దాం. ముందుగా diksha.gov.in అనే వెబ్సైట్ని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత ఇలా డిఫాల్ట్గా ఓపెన్ అవుతుంది. ఒకవేళ డిఫాల్ట్గా ఓపెన్ అవ్వకపోతే మీ పేరుతోటి యూజర్నేమ్గా పాస్వర్డ్ని ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మనకి ఈ విధంగా మన పేరుతోటి ఒక డాష్ బోర్డ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఈ క్లాస్ రూమ్ బేస్డ్ అసెస్మెంట్ ఎగ్జామ్ అన్నది క్లాస్ 1 నుంచి క్లాస్ 8 వరకు ఎగ్జామ్స్ జరిగాయి కాబట్టి ఈ యొక్క 1 to 8th క్లాసెస్ వరకు ఉన్నటువంటి మిస్కాన్సెప్షన్స్ పోస్టర్స్ని మనం ఏ విధంగా చూడాలన్నది ఇప్పుడు తెలుసుకుందాం. ఎంప్లాయీ లాగిన్ అయిన తర్వాత టాప్లోనే సెర్చ్ బార్ అయితే కనిపిస్తుంది. అందులో ఆ సెర్చ్ బార్లో మిస్కన్సెప్షన్ పోస్టర్స్ సిబిఏ 2 అని ఎంటర్ చేసి సెర్చ్ ఆప్షన్పై క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా మనకి క్లాస్ రూమ్ బేస్డ్ అసెస్మెంటు మిస్కన్సెప్షన్ పోస్టర్స్ అని కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే ఆ తరగతులు అన్నీ కూడా సిబిఏ 2 క్లాస్ సబ్జెక్ట్స్ కింద అన్నీ కూడా ఓపెన్ అవుతాయి. అలా స్క్రోల్ బార్ కిందకి డౌన్లోడ్ చేసినట్లయితే అన్ని తరగతులు అన్ని సబ్జెక్టులు కూడా కనిపిస్తాయి. కాబట్టి సిబిఏ 2 క్లాస్ 1 మ్యాథమెటిక్స్ 1పై ఎదురుగా ఉన్నటువంటి ప్లే బటన్పై క్లిక్ చేస్తే మనకి గతం నిస్తా ట్రైనింగ్లో దీక్ష ప్లాట్ఫామ్లో ఏదైతే ట్రైనింగ్స్ మనం పొంది వీడియోస్ ద్వారా చూసుకున్నామో అదే రీతిలో లోడ్ అవ్వడం జరుగుతుంది. సో లోడ్ అయ్యి మనకి ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఓపెన్ అయిన తర్వాత గమనించండి, మ్యాథమెటిక్స్లో ఫస్ట్ క్వశ్చన్ సెలెక్ట్ ద స్మాలెస్ట్ నెంబర్ అని క్వశ్చన్ ఇచ్చి కిందని 4 రకాలైనటువంటి ఆన్సర్స్ ఇచ్చి ఉన్నారు. ఏ వచ్చి 5, బి వచ్చి 10, సి వచ్చి 3, డి వచ్చి 11. ఈ 4 రకాలైనటువంటి క్వశ్చన్స్లో విద్యార్థులు ఏ విధంగా ఆన్సర్స్ ఇచ్చారన్నది మనం ఒకసారి రివ్యూ చేద్దాం.
అంటే దీనికి ఆన్సర్ ఏంటి అంటే సి ఆన్సరు. సి అనేది కరెక్ట్ ఆన్సర్ రాశారు. కానీ ఇక్కడ ఏ, బి, డి అనేవి ఆన్సర్స్ అయితే తప్పు. సో, అయినా సరే కొంతమంది విద్యార్థులు ఏ ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ డి కూడా సెలెక్ట్ చేస్తున్నారు. సో, ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న కొంతమంది విద్యార్థులకి ఈ యొక్క స్మాలెస్ట్ నంబర్ అంటే వర్డ్స్‌లో ఉండడం వల్ల త్వరగా ఐడెంటిఫై చేయక ఆ యొక్క ఐడెంటిఫికేషన్‌ని తప్పుగా ఐడెంటిఫై చేసి ఆన్సర్ ఇచ్చారని మనం ఒకసారి రివ్యూ చేసుకోవాలి. కొంతమంది విద్యార్థులు ఏ ఆప్షన్ ఏ, బి అండ్ డి ఈ 3 రకాలైనటువంటి రాంగ్ ఆన్సర్స్‌ని అయితే రాశారు. సో, రాశారంటే మనం ఐడెంటిఫై చేసుకోవాల్సింది ఆ విద్యార్థులకి ఈ యొక్క క్వెషన్ మరియు ఆన్సర్స్ మీద సరైన అవగాహన లేకపోవడం వల్ల కొంతమంది విద్యార్థులు తప్పుగా రాంగ్ ఆన్సర్ పెట్టుకోవడం జరిగింది. సో, ఈ యొక్క క్వెషన్‌కి ఆన్సర్‌ని విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో ఏ విధంగా చెప్పాలన్నదే కాన్సెప్టే ఈ యొక్క మిస్‌కన్సెప్షన్ పోస్టర్స్ ద్వారా ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఇక్కడ గమనిస్తే 65 మెంబర్సు ఆన్సర్ సి రాశారు. ఏ అనే ఆన్సర్‌ని నియర్లీ 13% విద్యార్థులు ఆన్సర్ రాశారు. FIVE 5 అన్నది స్మాలెస్ట్ నంబర్ కింద రాయగలుగుతున్నారు. అంటే ఇక్కడ ఏంటంటే తప్పన్నది సో, వర్డ్‌లో ఉన్నటువంటి నంబర్స్‌కి ఆ యొక్క నంబర్స్‌కి వేరియేషన్ అయితే తెలుసుకోలేకపోతున్నారు. అందుకు ఆ విద్యార్థులు వర్డ్స్‌లో ఉండడం వల్ల ఆ యొక్క నంబర్స్‌ని కంపారిజన్ చేసుకోలేకపోతున్నారు. అలాగే బి విషయానికి వస్తే గనక బి వచ్చి 11.5% బి ఆన్సర్ ఇచ్చారు. 3.2 డి రాశారు. వీళ్ళకి కూడా కాన్సెప్ట్ అర్థం కాలేదు. మరి అర్థమయ్యే రీతిలో ఎలా చెప్పాలి అంటే మరి పూర్తిగా ఈ యొక్క పోస్టర్‌లోనే దానికి సొల్యూషన్ ఉన్నది. ఇక్కడ ఎగ్జాంపుల్స్‌తో సహా సో, ఇక్కడ పెన్సిల్స్, పెన్ రూపంలో కూడా ఇచ్చి ఉన్నారు. సో, ఇక్కడ ముందుగా విద్యార్థులనైతే ఆ యొక్క తప్పుగా ఐడెంటిఫై చేసినటువంటి విద్యార్థుల్ని ఈ యొక్క పెన్ను, పెన్సిల్ గురించి హౌ మెనీ పెన్స్ ఆర్ దేర్? హౌ మెనీ పెన్సిల్స్ ఆర్ దేర్? అనే ముందు మనం క్వెషన్స్ అయితే ఇచ్చి వాళ్ళ నుంచి ఏ విధంగా ఆన్సర్ వస్తుందన్నది మనం ముందుగా ఐడెంటిఫై చేసుకొని ఆ యొక్క ఆన్సర్ తప్పుగా ఐడెంటిఫై చేసినట్లయితే వారికి క్లియర్‌గా అర్థమయ్యే రీతిలో చెప్పడమే ఈ యొక్క కన్సెప్షన్ పోస్టర్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో, ఈ విధంగా హౌ మెనీ పెన్సిల్స్ ఆర్ దేర్? హౌ మెనీ పెన్స్ ఆర్ దేర్? అనే క్వెషన్ సైడ్‌కి ఆ విద్యార్థులతోటి ఈ యొక్క వచ్చినటువంటి ఆన్సర్స్‌ని వర్డ్స్ రూపంలో కూడా రాయించడం జరిగితే విద్యార్థులకి త్వరగా అవగాహన కలిగే అవకాశం ఉంటుంది. అప్పుడు ఆ విద్యార్థులకి 3కి, 5కి వేరియేషన్ ఇమ్మీడియేట్‌గా ఐడెంటిఫికేషన్ చేయడం జరుగుతుంది. సో, ఒక ఆబ్జెక్ట్‌ని పట్టుకొని 1 చెప్పడం, మరొక ఆబ్జెక్ట్‌ని పట్టుకొని 2 చెప్పడం, మరొక ఆబ్జెక్ట్‌ని పట్టుకొని 3 చెప్పడం. అప్పుడు 3కి, 5కి వేరియేషన్ ఏంటి అన్నది కూడా మనం క్లియర్‌గా విద్యార్థుల నుంచి ఆన్సర్ రూపంలో రాబట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. అక్కడ 3కి, 5కి రిలేషన్ తెలియజేస్తూ పెద్ద సంఖ్యకి, చిన్న సంఖ్యకి అవగాహన కల్పించాలి. సో, కన్సెప్షన్ పోస్టర్స్‌లో విద్యార్థులు చేసినటువంటి తప్పిదాలని ఏ విధంగా మనం విద్యార్థి నుంచి మరలా ఆన్సర్స్ రప్పించి విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో ఈ మిస్‌కన్సెప్షన్ పోస్టర్స్ ద్వారా రెక్టిఫికేషన్ చేసి ఈ విధంగా ప్రతి క్లాస్‌కి సంబంధించినటువంటి, ప్రతి సబ్జెక్ట్‌కి సంబంధించినటువంటి CBA 2లో ఎగ్జామ్‌కి సంబంధించినటువంటి విద్యార్థులు ఏ తప్పిదములు చేశారన్నది ఐడెంటిఫై చేసి అలాంటి విద్యార్థులందరినీ కూడా మనం గుర్తించి వారికి ఈ యొక్క పోస్టర్స్ రూపంలో క్లియర్‌గా ఎక్స్‌ప్లనేషన్ చేసి ఈ యొక్క మిస్‌కన్సెప్షన్ పోస్టర్స్‌ని ఈ విధంగా మీరు వెరిఫై చేసుకొని లాస్ట్‌ని ఫీడ్‌బ్యాక్ కూడా ఈ విధంగా సబ్మిట్ చేయవలసిందిగా ప్రతి క్లాస్‌ని కూడా ఈ విధంగా మనం పోస్టర్స్‌ని ఐడెంటిఫై చేసి ఇక్కడ రైట్ సైడ్‌కి ఉన్నటువంటి యారో సింబల్‌పై క్లిక్ చేస్తే మనం ఈ విధంగా యూ జస్ట్ కంప్లీటెడ్ అని మనకి బ్యాడ్జెట్ రూపంలో అయితే రావడం జరుగుతుంది. వచ్చి ఇక్కడ మనకి ఈ విధంగా ఫీడ్‌బ్యాక్ అడిగి ఇక్కడ సబ్మిట్ చేయమని ఎర్రర్ చూపిస్తుంది. సో, థాంక్ యూ ఫర్ ద రేటింగ్ దిస్ కంటెంట్ అనే విధంగా మనకి ఈ విధంగా అన్నీ కూడా రావడం జరుగుతుంది. మిస్‌కన్సెప్షన్ పోస్టర్స్ అన్నిటిని కూడా చూసి మీ యొక్క ఫీడ్‌బ్యాక్‌ని ఈ విధంగా సబ్మిట్ చేస్తారని కోరుతూ థాంక్ యూ ఫర్ వాచింగ్. లెట్స్ గో టు నెక్స్ట్ వీడియో. మరిన్ని వివరాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ సంతు క్రియేషన్స్.